న్యూస్ టుడే జగిత్యాల దరూరా క్యాంప్ జిల్లాలో ప్రస్తుతం సగటు భూగర్భ జలమట్టం 3.94 మీటర్ల లోతులో ఉండటం యాసంగి పంటల సాగుకు దోహదకరంగా మారింది. సాధారణం కన్నా 27% అధిక వర్షం కురియటం, వానాకాలం ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్సీ నుంచి కాలువ నీళ్లు రావటం తదితరాలు భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయిలో కొనసాగటానికి కారణాలుగా ఉన్నట్లు భూగర్భ జల వనరుల శాఖ అధికారి నరసింహులు పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే మక్క, పెసరు, మినుము, జొన్న, ఆవాలు, సజ్జ తదితర పంటలను విత్తుకోగా ముమ్మరంగా వరి నాట్లు చేపట్టారు. నువ్వులు తదితర ఆరుతడికి ఇంకనూ అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం 2.81 లక్షల ఎకరాలకు చేరనుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని ప్రస్తుతం ఆయకట్టుకు వదలగా మార్చి నెలాఖరు వరకు తడులను విడుదల చేస్తారు. కాబట్టి భూగర్భ జలమట్టం స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. కాకతీయ కాలువకు మోటార్లకు అమర్చుకున్న రైతులు పంటలకు నీటిని పారిస్తుండగా ఇతర ప్రాంతాల్లోనూ కాలువ నీరు రాని రోజుల్లో రైతులు పంపు సెట్ల ద్వారా పంటలకు నీటిని అందిస్తారు. మొత్తానికి సాగునీటి లభ్యతతో యాసంగికి పూర్తిగా సానుకూల పరిస్థితులు నెలకొనటం రైతులకు సంతోషదాయకంగా మారింది.